దొబ్బలా కాస్త నిండిపోయా గుళ్ళ చెట్లకి నీళ్లు పోస్తే తొందరగా పెళ్ళి అవుతుంది లేవే పోతా ఎప్పుడు అవుతుంది పెళ్ళి ఇంటికి పోతే మల్లమ్మకు తప్పని పెళ్ళి అవుతుంది నీ కోసం మీ అమ్మ ఊరంతా గాలిస్తుంది ఇంటికి పో తెలుస్తుంది ఏం పొగరే ఏం బతక్క ఈ పిల్ల ఆ కుమ్మర పాపని ఇంట్లోకి పోయి మన్నెత్తుకు రావడం ఆ పాపన్నకు తిక్కొచ్చి ఇలా నా కూతలు పోయడం మాటంటే పడే మనిషేనా నాగమ్మ పోయిందమ్మా ఏమవుతున్నా ఏం జరిగింది ఏముంది వాళ్ళు ఆడినంత ఆట వాళ్ళు పాడిందంతా పాట వాడు బొమ్మలు చేసేవాడు అది కుమ్మరాడింటే మట్టి ఎత్తుకొచ్చేది కూర్చున్నట్టే ఉంది ఆ కుంటిముండా కొడుకు పాపన్న నానా కూతల కూసిపోయాడు వాడి ఇష్టం వచ్చినట్టు జరగనిచ్చి నాగరాజును గాడిదని చేస్తున్నావు ఆ గాడితో కలిసి మా పిల్ల గాడిదైపోతుంది నన్నేం చేయమంటావు వదినా చెప్పి చెప్పి నా నోరు పడిపోతుంది క్షణం సేపు ఇంటి పట్టునుండడు వాడెవరికైనా భయపడితే నీకు మా అన్నయ్యకి తండ్రి లేని బిడ్డ మీరే వాడి తల్లి తండ్రి ఏదైనా వాడిని ఒక దారిలో పెడితే మీరే పెట్టాలమ్మా దారిలో పెడతారు దారిలో లోకంలో లేని కొడుకు నీకే ఉన్నాడు రాణి కంబాని కట్టి ముంత రాత్రిబొమ్మను చూసా ఎవరు చెక్కారో ఎంత బాగుందనుకున్నా ఎక్కడా ఇక్కడే పోలికలన్నీ మీరే బావా అచ్చంగా రా చూపిస్తా అదిగో అక్కడ చూడు బావా ఏది బొమ్మ లేదు గిమ్మ లేదు ఇంకొంచెం పైకి అదిగో అక్కడే సరిగ్గా ఒకటి 2 3 4 5 6 8 10 12 పూజ అయిపోతుంది రాబా పోదా పో పరిగెత్తు కలకండ భక్తురాలు పూజకి ఏమైనా 4 పూలు ఉంచావా అన్ని నీవే కోసుకున్నావా లేదు స్వామి ఒక్క పువ్వైనా ముట్టుకోలేదు చెట్లకు నీళ్ళన్నీ నేనే పోసా ఇంకే చెట్లన్నీ పెరిగి పెద్దవి కాగానే నీకు రాజాకు పెళ్లి చేసేస్తా పో స్వామి అబ్బో అప్పుడే ఇంత సిగ్గు ఒరే రాజా ఇంత సిగ్గుపడే పిల్ల మనకొద్దురా ఏం వీరప్ప ఈ బొమ్మల తీరులో మంచి పనివాడితనం ఉంది స్వామి మీ వంటి వారు మెచ్చుకోవడం ఆ పిల్లవాడి అదృష్టం అంతా నాకిష్టం నీకో తినలే బావా నీ కలకండ అంటే ఇష్టం ఎందుకలా నవ్వుతా నీ కోపం రాకుంటే చెప్తాను అక్కడ చూడు బావా దొంగ గాడిదే ఇంటికి నాడు నీ పని చూతా నువ్వు
ఇంటికి పద ఎముకలు విరగొడతా నువ్వెక్కి తస్తున్నావురా ఎట్లా తప్పించుకుంటావో చూస్తాగా ఇంతలో ఎక్కడ మాయమయ్యాడే ఈ పిడుగు అత్తాయి విజయనగరం చిన్నాయన వస్తున్నాడు అదో చిన్నాయన బండి అదిగో మామయ్య బండి కోతిగా అంటే ఎందుకు దిగు అమ్మోయ్ ఇప్పుడు వస్తే నువ్వు తంతావు నీకు ఆ తనులు ఎట్లాగో తప్పు కూర్చో ఎన్నాళ్ళు కూర్చుంటావో కొమ్మెక్కి రావే పోదాం ఏం నాగమ్మా ఏం నాగమ్మా ఎక్కడున్నావు? ఇదిగో నీ మేనగోడలు అడుగు ఆ చెట్టు మీద ఆ కొండ ముచ్చు వీళ్ళు నన్ను ఇంటికి ఉండనిస్తారు తాణివాస పల్లకిలాగుందే. అవును నరసయ్య నాయకులు గారి చిన్న కూతురు రాణివాసం వెళుతోంది అదృష్టం అంటే అలా తోసుకురావాలి మహారాణి వారి ఇష్టసఖి కావడం మాటలా అన్నయ్య అదేం మాటలే. నరసయ్య నాయకులు గారు మాత్రం సామాన్యులా? వారంటే రాయల వారికి ఎంతో అభిమానం. వాడు బొమ్మలను ఆ బొమ్మలు నువ్వు మెచ్చుకోవాల్సిందే ఈ బొమ్మల కోసమే ఆ కుమ్మరాడి చేత తిట్లు తినడం ఎందుకమ్మా నీకు బాగుంటే అంత కోపం? నోరు ముయ్యి ఊసేగాడి వచ్చి మేసేగాడిని చెరిచిందిట ఇద్దరికి జత బాగా కుదిరింది చిన్నప్ప ఆ నీలి మందు పుట్టిన చౌడప్పన్న గారి ఇంటి వచ్చిరా. నాన్న మామయ్య ఇచ్చాడు నాన్న జైనాల మామయ్య ఇచ్చాడు. ఓహో ఎన్నాళ్ళకు బావా అందరూ క్షేమంగా ఉన్నారా? తమ దయ వల్ల క్షేమంగానే ఉన్నాం బావా. మొన్న నవరాత్రి కొలువుకు మీరంతా విజయనగరం వస్తారనుకున్నాం. ఏం చేస్తాం, బావగారి దయ ఎట్లా ఉంది. మీరు రాలేదని మేము రాకుంటే తప్పుతుందా బావా? అంతా రావాలనే ప్రయాణం అయ్యేసరికి నరసయ్య నాయకుల వారు ఎంతో అవసరమైన పని వెంటనే రమ్మని మనిషిని పంపించారు. ఆయన మాట కాదలేకపోయినాను బావా. ఎప్పుడు రావడం అనుమం తప్ప అంతా బాగున్నారా? దేవుడి దయ వల్ల అంతా క్షేమంగానే ఉన్నాం వదినే. కూర్చో అమ్మా నిలబడతావెందుకు కూర్చో ఇక్కడ లేడేవాడు ఎవరు? నాగప్ప. ఇంకెవరు? వాడెక్కడ పిల్లాడే ఇక్కడికి వస్తే తంతానని మీ ఇంటికే పోయాడు అనుకున్నా. ఇదంతా నా రాత వదిన. ఏ దొంగ పిలిస్తే పలకవు కదూ? ఏ బావా మళ్ళీ మళ్ళీ చెవిటి పిల్ల పిలుస్తుంటే పలకమే. పనిలో ఉన్నా ఇప్పుడు చెవులుండవు.
ఉంటావు. చూస్తూ ఉన్న మళ్ళీ నీ బొమ్మ రాత్రి మీద చెక్కేస్తా. రాత్రి మీద మళ్ళీ నీతో ఎక్కడైనా మాట్లాడుతుందా బావా? మాట్లాడదు కానీ పోట్లాడదు. ఓ బావా, నేనా నువ్వా పోట్లాడేది? నీకెప్పుడు ముక్కు మీద కోపం ఉంటుంది. అట్లా అయితే నా పోతా. పూజ అయిపోతుంది బావా. పరిగెత్తు, పాపం కలకండ భక్తురాలు.
పెద్ద గాలివాన వచ్చేటట్టుంది. అవును బావా, అదిగో చూడు, వర్షం తరుముకొస్తుంది. అదిగో అదేదో శబ్దంలాగా ఉంది. బలిరా ఎన్నడు జారయి భువికి రంభారాగిణీ రత్నమేఖలయో నిర్జరవల్లభ ప్రియ వధూ కంఠస్రవద్దామమో మలయాశాగత మారుతో లలిత పంపావీచికా డోలికాచల ఉత్ఫుల్ల జలే జమాలికయో చంచలాద్రికళా
తనియో. ఎవరు కవిరాజులు? ఏ ఊరు స్వామి మనది? మాది విజయనగరం నాయన. దారిలో వర్షం తరుముకొస్తే ఇలా వచ్చాం. కూర్చోండి స్వామి. కూర్చో నాయన. రా అమ్మాయి, రా కూర్చో. రా మళ్ళీ రా. వీరిది విజయనగరం అట. మీ మామగారి ఊరే. అయితే మా హనుమంతప్ప మావయ్య ఎరిగే ఉంటారనుకుంటాను. హనుమంతప్ప? విజయనగరంలో వారు ఏం చేస్తూ ఉంటారు? రాయల వారి రాణివాసానికి కావాల్సిన చీరలన్నీ మా మావయ్య అంగట్లోనే కొంటారు. అలాగా. ఇది ఏ ఊరు? ఇక్కడికి దగ్గరేనండి, వీరాపురం. తిరునాళ్ళకు పోయి తిరిగి వస్తూ చినుకులు వస్తే ఇక్కడ ఆగిపోయాం. ఈ పిల్ల మా నారప్ప మామ కూతురు మల్లీశ్వరి. నా పేరు నాగరాజులేండి. ఏమిటి? మల్లేశ్వరి, నాగరాజు. ఎంత చక్కని పేర్లు. ఇంత చక్కని నృత్యం ఎక్కడ నేర్చావమ్మా? నాకేం రాదండి. నేను ఎక్కడా నేర్చుకోలేదు. మా బావ ఊరికి ఆడమంటే వేళాకోళానికి ఆడాను. ఇంతలోకి మీరు వచ్చారు. అమ్మాయి, ఈ విద్యలు ఈశ్వర ప్రసాదం. ఇదిగో మా ఆనందానికి ఈ చిన్న పారితోషికం. వద్దండి, ముక్కు మొగము ఎరగని పరాయి వాళ్ళు ఇచ్చే బహుమానాలు తీసుకునే వాళ్ళం కావు. అమ్మా అమ్మా, పొరపాటమ్మా, అలా అనకూడదు. వీరు మనందరికీ తండ్రి వంటి వారు. నీ ప్రతిభ మహారాణి వారి ఇష్ట సఖీ మర్యాదలతో గౌరవింపతగ్గది. తీసుకో అమ్మా. నువ్వు చెప్పు నాయనా. తీసుకో మళ్ళీ తీసుకో. పెద్దలిచ్చింది వద్దనకూడదు. మీరే వర్ణిస్తున్నాయనా? పద్మశాలీలం. మీరు వినే ఉంటారు మా మామ నారప్ప గారి పేరు. ఆయన చేతి కింద 100 మగ్గాలున్నాయి. మా ఊరికంతా పెద్ద మా మావేలేండి. చూసారా స్వామి, కాస్త చదివించేశారు. ఈ పిల్లకి పట్ట మగ్గాలు ఉండవు. మరి దీని ఆటపాట కూడా మీరు మెచ్చుకున్నారు. పోనేండి, మీరు ఉపకారం చేస్తారా? ఓ చెప్పు నాయనా. విజయనగరంలో మీకు ఏది కావాలన్నా మేము ఏర్పాటు చేయగలం. మరేం లేదులేండి. ఇందాక అదేదో సెలవిచ్చారే, మహారాణి వారి ఇష్టసఖి మర్యాదలని, అవి ఓ కాస్త జరిగేటట్టు చూడండి. మన రాయల వారితో ఇక్కడ మల్లీశ్వరి అనే ఒక పిల్లి, కాదులేండి, ఒక పిల్ల ఉందని మనవి చేయించి పల్లకి పంపించేటట్టు మాత్రం చూడండి. పల్లకి పంపేటట్టు మాత్రం చూడండి. పంపండి స్వామి, పల్లకి తప్పకుండా పంపండి. మా కోతి బావ పల్లకి ఎక్కి పళ్ళు ఎక్కిలిస్తూ ఊరేగుతాడు. వీరిని చూసి ఊరుకుంటున్నా, లేకపోతే ఈ పాటికి 10 గుంజలు తీయించుండేవాడిని. బాబా, పెద్దవారి మీదనే వేళకోళాలు. అరే, అప్పుడే పల్లకి వచ్చినట్టు నీవెక్కి ఊరేగినట్టు మురిసిపోతున్నావే. ఎవరు చూచారు నాయన? పల్లకి రాకూడదా? ఎలా వస్తుంది స్వామి? మేమేమి సామంతరాజులమా, దుర్గాధిపతులమా? అక్కడే ఉన్నది నాయన మన రాయల వారి ఘనత. వారి సామ్రాజ్య వైభవం అంతా సాహిత్యాది కళా పోషణ కోసమే. ప్రభు, వర్షం వెలిసింది. సెలవైతే ప్రయాణం సాగిస్తాం. అలాగే. స్వామి స్వామి, కొంచెం ఆగండి స్వామి. ఈ పళ్ళు తీసుకోండి స్వామి. ఎందుకమ్మా నీకు ఇష్టమా? తీసుకోండి స్వామి.
ఎంత మంచి పళ్ళు అనుకున్నారు. ఇలాంటి పళ్ళు మీ ఊర్లో దొరకవు. చాలమ్మాయి, మీరు తీసుకోండి. వద్దమ్మా వద్దు. ముక్కు మొగ మెరుగని పరాయి వారిచ్చే బహుమానాలు మేము తీసుకునేవాళ్ళం. ఓ స్వామి, మరి మీరు తండ్రి లాంటి వారు కదా, పిల్లలు ఇచ్చింది వద్దనొచ్చా? తీసుకోండి స్వామి, తీసుకోండి. పాపం పళ్ళు కూడా పంచిపెడుతుంది. రాణివాస పలికే మాట మాత్రం మర్చిపోకండి. రాణివాస పిల్లకి వాటి మంచి కదంటే. నీతో మాట్లాడు. ఎందుకు చెప్పు వాళ్ళతో పల్లకి పంపమని చెప్పడం? ఓసి పిచ్చి పిల్ల, వీళ్ళేనా పల్లకీలు పట్టపుటేనుగులు పంపేది? వీళ్ళకి అసలు రాయలవారి దర్శనమే కాదు. ఎంత పెద్ద గుర్రాలువా! 1 2 3 4. ఏమండోయ్, రాణివాస పల్లకి మాట మాత్రం మర్చిపోకుండా. మళ్ళీ నీ మెళ్ళో ఈ హారం మెరుస్తూ ఉంటే మహారాణిలా ఉన్నావే. ఎవరా పోయేది? పాపమేనా? ఓ మాట ఇలా రావమ్మా. రామ్మరా. మా ఇంటి వైపే రావడం మానేశావే. ఈ హారం చూడు ఎంత బాగుందో. ఎవరా పోయేది? గురమ్మేనా? గురమ్మా, ఓ మాట ఇలా రావమ్మా. రామారా, ఈ హారం చూసావా? చూడు గురమ్మ ఎట్లా మెరుస్తున్నదా. చూడండి అమ్మా, చూడండి. మన ఊరంతా అమ్మినా ఇట్లాంటి హారం ఒక్కటైనా కొనలేం. మన రాయలవారి రాణివాసంలోనే ఇట్లాంటివి ఉంటాయట, తెలుసా? అవునమ్మా, అవును. చిన్నప్పటి నుంచి చూస్తున్నదేగా. అదృష్టం అంటే మన మల్లమ్మదే. మీకేం పని పాటలు లేవు మా ఇంటి చుట్టూ గారు? ఏమిటి గుంపత్త? ఆ హారాన్ని మెడలో తగిలించుకొని ఊరేగి రాదు, తప్పటికొట్టి ఊరంతా చాటరాదు. ఎవరో దాన్ని పోయే పరాయ వాళ్ళు అమ్మాయికి ఇచ్చిన బహుమానాన్ని మహా గొప్పగా చెప్పుకుంటున్నావు. సిగ్గులేదు? మహాప్రభువులు మంజూషలో మరకత భూషణం దాచుకున్నారు. దేశాటనం చేసి ఇంత వస్తువు తెచ్చారు. అవును, అది అపరూపమైన కానుక. ఈ జామ పండు ఎంత అదృష్టం చేసుకుంది. మరకత మాణిక్యాలకు కూడా లేని మర్యాద ఈ జామ పండుకు అబ్బింది. నిజానికి ఈ కానుక మహారాణి వారిది. ఆ అమాయక పల్లె పడుచు ఎంతో ఆప్యాయంగా సమర్పించిన కానుక. ఇంత మంచి పళ్ళు మన ఊళ్ళో దొరకవని కూడా చెప్పింది. దాపరిక మెరుగని ఆ పల్లియల జంట ఉల్లాసంగా ఒక కోరిక కోరింది. ఆ చిన్నది మహారాణి వారి ఇష్టసఖి కావాలని రాణివాస పల్లకి పంపమన్నారు. వారి మనవి ఇదిగో మా మేలిన వారికి అందజేసుకుంటున్నాం. పాపం, ఆ చిన్నవారి మనసులో రాణివాసపు భోగభాగ్యాలంటే
వింత వింత ఊహలున్నాయి కాబోలు. అసక బాగున్నావా? మేమేం మహారాజులమా రోగాలు రుచులు రావటానికి? ఏం పోయారమే, ఆ పాడేదేదో సరిగా పాడరాదు, నలుగురు విని సంతోషిస్తాం. అబ్బో, అయితే మా బసక్కి పాట అంటే కూడా ఇష్టం అన్నమాట. నీకు బసక్క సంగతి తెలియదు మల్లమ్మ. మేక మే అంటే చాలు అలాగే నిలబడిపోతుంది. ఏమిటి దూరమే, నీ వయ్యార పాటలు మాకు రావు గాని మా కాలంలో మేము బాగానే పాడేవాళ్ళం. ఎటొచ్చి పాడమంటే ఈ నీళ్ళు కూడా మాకు లేదమ్మా. కయ్యమని పత్తి రాటంలాగా పాడేయడమే. ఓ అలాగా బసక్క. చూసావా రామక్క? ఏం పోయిందమ్మా, కొడుకు పెళ్ళి ఎప్పుడు చేస్తావమ్మా? నాదేముంది బసక్క, అదంతా మా అన్నయ్య చేతుల్లో ఉంది. దేవుని దయ సరిగ్గా ఉంటే వచ్చే మాఘమాసంలో చేస్తా అన్నారు మా అన్నయ్య. నీకేమమ్మా, బంగారం లాంటి మేనకోడల్ని భగవంతుడు ఇచ్చాడు ఆయన. ఆ పెండ్లి కష్ట అయిపోతే కొడుకు కోడల్ని చూసుకుంటూ సుఖంగా ఉండొచ్చు. అదంతా పరమాత్మని దయ. నాకు నమ్మకం లేదే ఆ నాగం నీ పెళ్లికి ఒప్పుకుంటుందని. దాని బడానికి ఏమి లేవే, అయినా ఒకరి సంగతి నాకెందుకమ్మా, ఎవరెట్లా పోతే నాకేం. అది సరే గాని మేనరికం ఎట్లా తప్పించుకుంటుంది? గోయిందమ్మ కొడుకు ఏమి తక్కువైంది అంట. సరేలే, నీకింతే తెలిసింది. ఆ నాగమ్మ చూపంతా విజయనగరం మీద ఉంది. వాళ్ళ అన్న హనుమంతప్ప ఎక్కడ పెద్ద సంబంధం చూస్తున్నాడంట. అయితే రామక్క, తెలియకంటాను, దాని మాట నీ మాటైనా జరిగేది. కన్న కొడుకు కంటే ఎక్కువగా నారప్ప నాగరాజును పెంచి పెద్ద చేశాడే, ఈ రోజున తన కూతురుని పరాయి చోటికిస్తాడా? నాకంటే ఎవరూ తప్పించుకోలేదు. నాగమ్మకేం కొమ్ములొచ్చాయా? అయినా ఒకరి సంగతి నాకెందుకు లేమ్మా, ఎవరెట్లా పోతే నాకే. జరిగేది ఎట్లాగూ జరుగుతుంది. నువ్వు ఊరుకోవే, నాగమ్మ నోరు మంచిది కాదు. మన ప్రయత్నం లేకుండా ఊడి పడతాడు ఆకాశం నుంచి. తిరిగి తిప్పలు పడందే వరుడు ఎక్కడ దొరుకుతాడో. తిప్పలు పడే కర్మం మనకేం వచ్చిందే? మనకు ఆ చింత లేకుండా దేవుడే కుదిర్చాడు. నాగరాజు కంటే మంచి సంబంధం ఎక్కడుంటుంది? ఈ పాట చిన్నప్పటి నుంచి పాడుతున్నదేగా. అంత మేనలుడే అభిమానం పొడుచుకొస్తే మేడలెచ్చుకోండి, మాడలెచ్చుకోండి. ఏం చూసి వాడికి పిల్లనిస్తారు? ఇళ్ళల్లా కొడితే తట్టెడు మట్టి అయినా రాలదు. రాళ్లు కొట్టి తెచ్చే పూలిగింజలతో పెళ్ళానికి 2 పూట్ల ఇంత కూడైనా పెట్టగలడా? రాళ్లు చెక్కి కూలీ గింజలే తెస్తాడో, రాజ్యాలు వెళ్తాడో ఎవరు చూశారు? పోనీ అంతకంటే కొమ్ము తిరిగి సంబంధం తీసుకురా చూద్దాం. మనమేం సామంతులమా, చక్రవర్తులమా? గోడ మీద కూర్చొని మేడ మీద కళ్ళకంటే ఏం లాభం? మీరెన్నైనా చెప్పండి, నేను గురి పోసుకొని చావనైనా వస్తా గాని ఈ పెళ్లికి ఒప్పుకోను. ఆ పుట్టు దరిద్రపు కొంపకు మన పిల్లనిస్తామనడానికి మీకు నోరెల్లా వస్తోందో. ఈ దిక్కుమాలిన సంబంధం కంటే నా తల్లిని ఏ పాడుబాలోనైనా పారేసి మీరు మీ చెల్లెలు సుఖంగా ఉండండి.
భాగ్యవంతులు కావచ్చు, కానీ ఇంత అహంకారం దేనికి? మనమేం వాళ్ళ మీద ఆధారపడి ఉన్నామా? అంత మాత్రాన మనల్ని చిన్నతనంగా మాట్లాడటం దేనికి? అది ఉంటురా రాజా, అట్లా అంటాం. ఆవిడ తప్పే ఉందిరా. ఐశ్వర్యం ఉంటే అట్లా ఉంటుంది లోకంలో. మీ నాన్నే ఉంటే ఇట్లా అనేవారా? ఆయనతోనే పోయింది మన అదృష్టం. పోనీ నిన్ను చూస్తా ఉంటే పని బాట లేకుండా పొద్దుస్తామా అని ఆ గుళ్ళో రాళ్ళు రప్పులు చెప్పుతూ కూర్చుంటారా నాయన? రాజా, ముందుగా ఆలోచించకపోతే ఎట్లారా రాజా? నలుగురితో వాటే నీవు 4 రాళ్ళు సంపాదిస్తే నీ నాగమ్మ ఇంత చిన్నతనంగా మాట్లాడుతుందా? పుట్టు దరిద్రులు కొంపకు పిల్లని ఎట్లా ఇచ్చేదంటుంది. మన సంబంధం దిక్కుమాలిన సంబంధం ఉంటుంది. నేనెట్లా ఏడుస్తున్నానో భగవంతుడికే తెలుసు. ఒక ననేం లాభం నాయన, ఇదంతా నా కర్మరాజా. చాలమ్మా చాలు, ఈ మాటలు వినలేను. నాగమ్మత్త కళ్ళు భ్రమసేటంత ధనం తెస్తాను. ఈ ఊళ్ళో ఎవ్వరికి లేని ఐశ్వర్యం తెచ్చి నీ పాదాల మీద పెడతాను. మళ్ళీ నీ కోడలిగా చేసుకోమని నాగమ్మ నీ కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమల్లేలా చేస్తాను. సరేనా అమ్మా, నీ పాదాలకి ప్రమాణం చేస్తున్నాను. నా కన్న తండ్రి, దేవుడు నిన్ను ఎప్పుడు చల్లగా కాపాడుతాడు రాజా. నాయన, నా తండ్రి. బావా, బావా, ఎక్కడికి ఎట్లా పరిగెత్తున్నావు? ఏం జరిగింది బావా? ఎక్కడికి ప్రయాణం? ఎక్కడైనా బ్రతుకు తిరుగు చూడండి, నా బొట్టు నిరుపేదలకు ఎలా గడుస్తుంది? నీవంటే భాగ్యశాలివి, శ్రీమంతుల బిడ్డవు. ఈ మాటల కంటే నీ చేతిలో ఉండే బల్లెంతో పొడిచినా ఇంత బాధ ఉండదు. నేనేం చేశాను బావా? మరేమనుకోకు మళ్ళీ, నా మనస్సులోని బాధ కొద్దీ నిన్ను నొప్పించాను. మా అమ్మకు జబ్బుగా ఉంది. నేను వచ్చే వరకు నీవు కాస్త చూస్తూ ఉంటావా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు బావా? అత్తకు జబ్బుగా ఉంటే ఉపచర్య చేయమని నువ్వు నాకు చెప్పాలా? నేను నీకేమి కానా? నన్ను ఎందుకు ఇట్లా పరాయిదాన్ని చేస్తున్నావు? నేను ఇప్పుడు ఏం మాట్లాడినా విపరీతంగా ఉంటుంది. ఒక్క మాట మళ్ళీ, నీవు లేనిది ఏదీ నాది కాదు. నీకంటే నాకెవ్వరూ లేరు. ఇంతకంటే నేనేమీ చెప్పలేను. పోనీ ప్రయాణం ఎందాక బావా? మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తా? కొన్ని మాసాల్లో, బహుశా 1 ఏడాది కావచ్చు. 1 ఏడాదే? అన్నాళ్ళు నిన్ను చూడకుండా నేను ఎట్లా ఉండేది బావా? నేను మాత్రం ఉండగలనా మళ్ళీ? మనిద్దరి కోసం, మన మంచి కోసం మనకి ఎడబాటు తప్పదు. నాకు చెప్పరాదా బావా? నాకు తెలియకూడని రహస్యాలు నీకున్నాయా? వద్దు మళ్ళీ వద్దు, తొందరగా తిరిగి వస్తా. అప్పుడన్నీ వివరంగా చెబుతా. ఆలస్యం అవుతుంది, వెళ్ళొస్తాను.
కోరుకున్న శిల్పాల్ని చెక్కినది అడిగో అతడే. మాట్లాడితే నాకు కోపం వస్తుంది అత్త. తాగి త్వరగా తాగి. నేనే వాడిని చేతులు ఆరా దేశాలు పాలు చేశాను. ఊరుకో అత్త. మా నాన్న బావ ఎక్కడున్నది తెలుసుకొని రమ్మని మనిషిని పంపించాడు. నాకు మాత్రం లేదు అత్త బావని చూడాలని. గగన సీమల తేలు ఓ మేఘమాలా మా ఊరు గుడిపైన మసలి వస్తున్నావా మళ్ళీ మాసేదైనా నాతో మనసు చల్లగా చెప్పిపోవా నీలాలవో మేఘమాల రాగాలవో మేఘమాల. మమతలెరిగిన మేఘమాల మమతలెరిగిన మేఘమాల నా మనసు బావకు చెప్పిరావా ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులు తోడే పవలు ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులు తోడే పవలు ఎదురు తెల్లులు చూచనే పావకై చెదరికాయలు కాచనే నీలాలవో మేఘమాల రాగాలవో మేఘమాల. మనసు తెలిసిన మేఘమాల మరువలేనని చెప్పలేవా మల్లితో మరువలేనని చెప్పలేవా
తెరచిన గాని కళ్ళు మూసిన గాని కళ్ళు తెరచిన గాని కళ్ళు మూసిన గాని మళ్ళీ రూపే నిలిచనే నా చెంత మళ్ళీ మాటే పిలిచనే